మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. మరే ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు ప్రియులారా. ఈ ఉదయకాలంలో కూడా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నాం. ప్రతిరోజు ప్రసారం చేయబడుతున్నటువంటి కృపా వాక్యములను మీరు వీక్షిస్తున్నారని, తద్వారా మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ శ్రేయబులాట్లకు సెండ్ చేస్తున్నారని, తద్వారా మరి ఇంకెవరైనా తెలియని వారు ఉంటే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు వారికి హెల్ప్ చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్న వెంటనే ఈ వాక్యాన్ని మీరు వినాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో భక్తి కలిగినటువంటి స్త్రీల గురించి మనం వివరించుకుంటూ ఉంటున్నాం. ఈరోజు కూడా బైబిల్లో విశ్వాసులకు తల్లి అయినటువంటి శారాని మనం చూసుకున్నాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకు ఎన్నడలా ఆమెకు పిల్లలగుదురు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శారా గురించి మాట్లాడుతూ అబ్రహాము యొక్క భార్య ఈమె తన భర్తను ఆమె ఏం పిలుస్తా ఉంది? యజమానుడా అని పిలుస్తుంది. చూడండి ఎంత గౌరవంగా పిలిచిందో. అంతేకాదు తన మాటకు లోబడ్డాది ఆమె. అంతేకాదు ఆమెకి గొప్ప విశ్వాసం ఉందని కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మొట్టమొదటి దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అబ్రహామును దేవుడు పిలుస్తాడు. పిలిచినప్పుడు అబ్రహాము ఊరనే పట్టణంలో ఉండి అక్కడి నుంచి హారాన్ అనే ప్రాంతానికి దాదాపు 500 మైళ్ళ వరకు వచ్చి అక్కడ కాపురం చేస్తారు కొన్ని సంవత్సరాలు. తర్వాత దేవుడు మరొకసారి ఆయన పిలుస్తాడు. మరి అక్కడ ఆ హారాన్లో వారు కాపురం ఉన్నప్పుడు అబ్రహాము తండ్రి అయినటువంటి తెరహు చనిపోతారు. వారు అక్కడి నుంచి బయలుదేరి తన భార్య అయిన శారాను తీసుకొస్తారు. వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు మరొక ప్రాంతానికి, షెకెం అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ దేవుడు వారితో మాట్లాడతాడు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ నామమును గొప్ప చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సకల వంశంలో ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు ఆ రీతిగా అబ్రహాము లోబడి తన భార్య అయిన శారాయిని తీసుకుని అబ్రహాము శారాయిని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ తర్వాత దేవుడు మరి మీకు కానా అనే ప్రాంతాన్ని నేను మీకు ఇస్తాను మీ సంతానానికి అని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ రీతిగా శారా తన భర్తకి లోబడి విధేయురాలుగా ఉంది. ఎన్నో సమస్యలు వచ్చినా మరి విధేయురాలుగా ఉంది. అయితే కొన్ని సమస్యలు మరి తలెత్తిని, కొన్ని మిస్టేక్స్, పొరపాట్లు కూడా చేసినట్లు మనం చూస్తాం. ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే, మరి నీ గర్భవాసం పుట్టబోడు నీకు వారసుడు అవుతాడని దేవుడు ముందే తెలియజేశాడు. నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. అయితే వీరు మరి సంవత్సరాలు లేట్ అయిపోవడం వలన పిల్లలు పుట్టడం, తన దగ్గర ఉన్న ఎలియాజరు నాకు వారసుడని దేవుడు చెప్పినప్పుడు మరి కాదు, నీ గర్భం పుట్టబోవాడు నీకు వారసుడు అని చెప్తాడు దేవుడు. అయితే శారా ఏం చేస్తుందంటే లేట్ అయిపోయిందని తన దగ్గర ఉన్నటువంటి పని మనిషిగా ఉన్నటువంటి హాగర్ను ఆమె మరి అబ్రహాముకు ఉపపత్నిగా ఇస్తాడు. అబ్రహాము తనతో పోయినప్పుడు హాగర్కు కుమారుడు జన్మిస్తాడు. అతను ఇష్మాయేల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రమంలో మరి హాగర్కు శారాకు పడదు. మానవ స్వభావం కాబట్టి ఆమెను మరి అవమానపరిచినట్లు తను ఫీల్ అవుతుంది హాగరు. అందుకని ఆమెను అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి వస్తుంది. అయితే మరి దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసినట్లు ఆమె మనం ఒకసారి చూసినట్లయితే 18వ అధ్యాయంలో ఒకానొక సమయంలో దేవుడు వారిని దర్శిస్తాడు. ఆదికాండము 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా 1వ వచనం, మరియు మమ్రే దగ్గరలో సింధూరవనములు అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతను ఎదుటి నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నయడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కునమని ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నది. కొంచెం ఆహారం తెప్పించేదను, నీ ప్రాణములను బలపరుచుకున్నది. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితురని వారు నువ్వు చెప్పినట్టు చేయమనగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 3 మనుషులు వస్తారు. అంటే దేవుడైన దేవదూతలు వచ్చినప్పుడు
అక్కడ వారికి గొప్ప విందును ఏర్పాటు చేయమని అబ్రహాము షారాను పిలుస్తాడు. షారాను పిలిచి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్తాడు. అంతేకాదు, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి అప్పగించిన వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచినాడు. చూడండి, అక్కడ అబ్రహాం ఏం చెప్పాడు? కొంచెం నీళ్లు కొంచెం ఆహారం అన్నాడు. కానీ విస్తారమైన ఆహారం, విస్తారమైనటువంటి ఆ యొక్క విందు వారికి ఏర్పాటు చేసినట్లు మనం చూస్తాం. నిజంగా మంచి విధేయురాలైన భార్యగా షారాను మనం చూస్తాం. అంతేకాదు, మంచి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా కూడా మనం చూస్తాం. ఎప్పుడైతే వారు ఆతిథ్యం ఇచ్చారో అక్కడ దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు వారితో, ఇదిగో మీదటి సంవత్సరమున షారాకు గర్భం కలుగుతుంది అని తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే 9వ వచనములో, వారు అతనితో నీ భార్య అయిన షారా ఎక్కడున్నా అడుగు. అతడు, ఇదిగో ఆ గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకని మీదికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. షారా ఆయన వెనుకను నేను గుడారపు అందు వెనిచిండను. అబ్రాహాము షారా ఆయన బహుకాలం గడిచిన వృద్ధునై ఉండిరి. స్త్రీ ధర్మం షారాకు నిలిచిపోయిన కనుక షారా, నేను బలము ఒడిగిన దాననై తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అతను తను నవ్వుకునేను. అంతడు యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని షారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మీది ఈ కాలం నిర్ణయ కాలం నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారాకు కుమారుడు కలుగునాను. ఆ రీతిగా మరి దేవుడు వారిని బ్లెస్ చేసి మీదికి సంవత్సరానికి ఒక కుమారుడు కలుగుతాడని షారాకి చెప్పినప్పుడు షారా నిజంగా విశ్వాసం ఉంచిది. విశ్వాసం ఆమె విశ్వసించిన ప్రకారమే ప్రియులారా. చూడండి, 21వ అధ్యాయం మనం గమనించినట్లయితే, యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించాను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షార గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి షారాకి గొప్ప నవ్వు కలుగు చేశాడు. ఆమె మాటల్లో తెలియజేస్తా ఉంది, నిజంగా అసాధ్యమయ్యేది ఇది. నా ముసలితనంలో నా కడుపు లేకపోతే నా గర్భఫలము ఉడికిపోయింది, అయినా దేవుడు కలుగు చేశాడని ఆమె దేవుని స్తుతిస్తూ చాలా సంతోషపడుతుంది. 6వ వచనం చూసినట్లయితే, అప్పుడు షారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనేను. మరియు షారా పిల్లలకు సన్నిమిచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనంలో కుమారుని కంటిని కదా అనేను. చూడండి, ఆ రీతిగా షారా ప్రియులారా మరి ముసలితనమందు గర్భము ధరింపజేసుకుంది. అంటే ఆమెలో ఉన్నట్టు విధేయతను మనం చూస్తాం, ఆమెలో విశ్వాసాన్ని చూస్తాం, అంతేకాదు ఆమెలో గొప్ప ఆతిథ్యాన్ని చూస్తాం. ఆ రీతిగా షారా ఉత్తమురాలుగా, అంతేకాదు లేఖనం తెలియజేస్తా ఉంది మరి పేతురు రాసిన పత్రికలో ప్రియులారా, మరి ఆమె తన జీవితం అంతా కూడా యజమానుడని పిలిచి మరి మంచి విధేయురాలుగా ఉన్నట్లు మనం చూస్తాం. అంతేకాదు తన విశ్వాసం ఎంత గొప్పది. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 11వ వచనం మనం గమనించినట్లయితే, విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనుక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందెను. చూడండి, విశ్వాసము బట్టి షారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనక తాను వయసు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి కలిగింది. అంటే దేవుడు నమ్మదగిన వాడు, దేవుడికి అసాధ్యమైంది లేదు, దేవుడు శక్తివంతుడని తను నమ్మింది కాబట్టి తను అంత వయసులో కూడా తను గర్భఫలం పొందుకోవాలి. కాబట్టి అలాంటి విశ్వాసం, అలాంటి విధేయత, అలాంటి ఆతిథ్యం ఇచ్చే మనసు స్త్రీలైన సహోదరులైన మీకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మిమ్మల్ని దేవుడు బలపరచుని గాక ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి వందనాలు. మా ప్రియ బిడ్డను దీవించండి, వాక్యం ద్వారా వారి హృదయాన్ని సిద్ధపాటు చేయండి. అదే షారా మంచి విధేయురాలుగా ఉన్నది, గొప్ప విశ్వాసం కలిగి ఉంది, అంతేకాదు ఆయన గొప్ప ఆతిథ్యం ఇచ్చేటువంటి స్త్రీగా ఉంది, అంతేకాదు తన భర్తకు లోబడి భర్తకి మంచి పేరు తెచ్చే ఒక మంచి భార్యగా ఉంది నాయన. ఆ రీతిగా మా ప్రియులు, మా సహోదరులు కూడా ఆ రీతిగా వారు వాక్యం వెలుగులో వారి జీవితాలను సరిచేసుకుని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని సహాయం చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరుమనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగా, ఆమేన్.
అందరికీ వందనాలు ప్రియులారా. మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం. ఇప్పటి వరకు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండను. గాడ్ బ్లెస్ యూ.